జనరల్ స్టడీస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్ 2016 మేలో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ ఫెడరేషన్ మన దేశానికి చెందిన ఏ శాస్త్రవేత్తకు హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డును అందజేసింది? 2016 మేలో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ ఫెడరేషన్ మన దేశానికి చెందిన ఏ శాస్త్రవేత్తకు హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డును అందజేసింది? ప్రొఫెసర్ యుఆర్ రావ్. 2018 నాటికి ఎన్ని లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? 2018 నాటికి ఎన్ని లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? 2.5 లక్షల గ్రామ పంచాయతీలకి. ఐక్యరాజ్య సమితి ప్రకటన ప్రకారం 2015లో పునరుత్పాదక ఇంధన వనరులపై ఏ దేశం ఎక్కువ పెట్టుబడులు పెట్టింది? ఐక్యరాజ్య సమితి ప్రకటన ప్రకారం 2015లో పునరుత్పాదక ఇంధన వనరులపై ఏ దేశం ఎక్కువ పెట్టుబడులు పెట్టింది? ఇండియా. డిఫెన్స్ ఎక్స్పో 2016ను ఎక్కడ నిర్వహించారు? డిఫెన్స్ ఎక్స్పో 2016ను ఎక్కడ నిర్వహించారు? గోవాలో నిర్వహించారు. ప్రస్తుతం మన దేశంలో ఇంటర్నెట్ గేట్వేలు చెన్నై, ముంబై నగరాల్లో ఉన్నాయి. మూడో కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ప్రస్తుతం మన దేశంలో ఇంటర్నెట్ గేట్వేలు చెన్నై, ముంబై నగరాల్లో ఉన్నాయి. మూడో కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? అగర్తల. 2016 మే 23న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన RLV-TD బరువు ఎంత? 2016 మే 23న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన RLV-TD బరువు ఎంత? 1.75 టన్నులు. 2016 ఫిబ్రవరిలో గూగుల్ సంస్థ బెలూన్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రవేశపెట్టింది. వాటి పేరేమిటి? 2016 ఫిబ్రవరిలో గూగుల్ సంస్థ బెలూన్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రవేశపెట్టింది. వాటి పేరేంటి? లూన్ ప్రాజెక్ట్. కింది వాటిలో లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ అనే ప్రోగ్రాంలో భాగస్వామ్యం ఉన్న భారత సంస్థ ఏది? కింది వాటిలో లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ అనే ప్రోగ్రాంలో భాగస్వామ్యం ఉన్న భారత సంస్థ ఏది? డాక్టర్ రాజరామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ గాంధీనగర్, ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్. ఈ మూడు అండి. నెక్స్ట్, బిడోయి నావిగేషన్ కోసం 2016 జూన్ 13న చైనా ఏ రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించింది? బిడోయి నావిగేషన్ కోసం 2016 జూన్ 13న చైనా ఏ రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించింది? లాంగ్ మార్చ్ 3C. 2015 డిసెంబర్లో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ను ఎక్కడ నిర్వహించారు? 2015 డిసెంబర్లో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ను ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీ. 2016 జూన్లో చైనా నిర్మించిన వేగవంతమైన సూపర్ కంప్యూటర్కు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? 2016 జూన్లో చైనా నిర్మించిన వేగవంతమైన సూపర్ కంప్యూటర్కి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? దీని పేరు సన్వే తైహలూట్. దీన్ని చైనాలో నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ప్యారలల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ నిర్మించింది. ప్రస్తుతం ప్రపంచంలో వేగవంతమైన సూపర్ కంప్యూటర్లో ఇది మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్, జూన్ 22న ఇస్రో శాస్త్రవేత్తలు PSLV రాకెట్ ద్వారా ఎన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించారు? 2016 జూన్ 22న ఇస్రో శాస్త్రవేత్తలు PSLV రాకెట్ ద్వారా ఎన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించారు? 20.
2016 మార్చి వరకు సౌర విద్యుత్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? 2016 మార్చి వరకు సౌర విద్యుత్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం రాజస్థాన్. ప్రస్తుతం జల విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశం ఎన్నవ స్థానంలో ఉంది? జల విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశం 6వ స్థానంలో ఉంది. 2016 వరకు ఎక్కువ మంది మహిళా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిన దేశం ఏది? 2016 వరకు ఎక్కువ మంది మహిళా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిన దేశం ఏది? రష్యా. 2016 జూలైలో ఎనరోబిక్ డైజెషన్ అండ్ బయోగ్యాస్ ఎగ్జిబిషన్ను ఏ దేశంలో నిర్వహించారు? 2016 జూలైలో ఎనరోబిక్ డైజెషన్ అండ్ బయోగ్యాస్ ఎగ్జిబిషన్ను ఏ దేశంలో నిర్వహించారు? యూకే. యూకే. నెక్స్ట్, అంతర్జాతీయ సౌరశక్తి పరిశోధనా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? అంతర్జాతీయ సౌరశక్తి పరిశోధనా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? గూర్గావ్లో. నెక్స్ట్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశాన్ని 2015 నవంబర్-డిసెంబర్లో ఎక్కడ నిర్వహించారు? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశాన్ని 2015 నవంబర్-డిసెంబర్లో ఎక్కడ నిర్వహించారు? ప్యారిస్. ప్యారిస్. 2016 మార్చ్ 21న ఇస్రో గగన్ అయనోస్ఫియరిక్ రాడార్ ఇంటర్ఫెరోమీటర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? 2016 మార్చి 21న ఇస్రో గగన్ అయనోస్ఫియరిక్ రాడార్ ఇంటర్ఫెరోమీటర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? గాదంకి. గాదంకి. ఇవండి మన జనరల్ స్టడీస్‌కి సంబంధించిన మరియు కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్‌తో కలుద్దాం.